హాయ్ ఫ్రెండ్స్, కోనసీమలో అనేక ప్రసిద్ధమైన రుచులు మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈరోజు మనం సుబ్బారాయుడు చెరువు దగ్గర అమలాపురంలో పార్క్ సెంటర్లో ఉన్నటువంటి ఇద్దరు మిత్రులు సూరిశెట్టి రాజశేఖర్, కొల్లాయేశ్వర్ ఏర్పాటు చేసిన డీవీ టిఫిన్స్ దగ్గర ఉన్నాము. వీళ్ళ దగ్గర ప్రత్యేకతలు ఏంటంటే టిఫిన్స్ అన్నీ కూడా తక్కువ రేట్లో చాలా బాగుంటాయి, రుచికరంగా ఉంటాయి, శుచిగా శుభ్రంగా కూడా చేస్తూ ఉంటారు. ఇడ్లీ దగ్గర నుంచి పెసరట్టు వరకు అన్నీ బాగుంటాయి. కానీ ప్రత్యేకంగా వీళ్ళ దగ్గర ఏంటంటే చిట్టి బజ్జీ ఒకటి, ఊతప్పం ఒకటి చాలా రుచికరంగా ఉంటాయని అందరూ చెప్తూ ఉంటారు. సో ఈరోజు వాటి ప్రత్యేకతల గురించి, వాటి రుచి గురించి మీ అందరికీ తెలియజేద్దాను ఇక్కడికి వచ్చాను. తప్పకుండా మీరు అందరూ కూడా ఆ రుచిని ఆస్వాదిస్తూ ఆ వంటను ఎలా తయారు చేసుకోవాలో కూడా ఆ విధానాన్ని అందరూ కూడా చూద్దరు. కానీ మాది హై స్కూల్ సెంటర్ సూర్యనగర్ అండి. రోజు అక్కడి నుంచి ఇక్కడ టిఫిన్ తినడానికి వస్తూ ఉంటాం. ఇక్కడ బాగా ఈ బజ్జీ, ఊతప్పం చాలా ఫేమస్. అలాగే పెసరట్లు మొత్తం క్యారెట్ అన్నీ చేసి చాలా బాగా చేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు పట్టుకెళ్తుంటాం పార్సల్. నేనే కాకుండా మా షాప్లో వాళ్ళకి అందరికీ ఎక్కడి నుంచి పట్టుకెళ్తూ ఉంటాను ప్రతిరోజు. నేను ఏ టైంలో లేట్ అయినా సరే ఇక్కడికి వచ్చి కలిసి తినేసి వెళ్తాను ప్రతిరోజును. కానీ చాలా బాగుందండి. చట్నీలు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ అన్నీ బాగుంటాయి. రేటు కూడా రీజనబుల్గానే ఉన్నది. బజ్జీ కూడా చాలా బాగుంటుంది. చిట్టి బజ్జీ అంటారు దీన్ని. ప్రత్యేకంగా రోజు దీన్ని తినడానికి వస్తాను నేను ఇక్కడికి. అయితే అన్ని విధాలుగా అన్ని రకాలు బాగుంటాయండి ఇక్కడ. అందరూ వచ్చి ఇక్కడ తినని వెళ్ళచ్చు. మీకు రేట్లు కూడా అన్నీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి మా ఫ్యామిలీ సరదా కూర్చుని టిఫిన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. చాలా బాగుంటుందండి టిఫిన్ ఇక్కడ. బజ్జీలు బాగుంటాయి, అరటికాయ బజ్జీ బాగుంటుంది, రొట్టెలు బాగుంటాయి, పెసరట్టు ఇంకా బాగుంటుంది. ఒకసారి తిని చూస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే రోజు వచ్చి ఎక్కడ తింటామండి మేము, ఇంకెక్కడ తినాం. మాకు టైంకి ఇక్కడ వచ్చేది టైంకి ఇక్కడికి వచ్చేస్తే ఆ టైంకి మాకు పడిపోవాలి. ఇది మళ్ళీ ఇంకో చోట తిన్నా కూడా మాకు ఏమీ తిన్నట్టు ఉండదు. మైసూర్ బజ్జీ మనం కలుపుకునే విధానం అండి. కేజీకి 300 గ్రాముల పెరుగు, కొద్దిగా ఆయిల్, తగినంత వాటర్, కొద్దిగా టైట్గా ఉండేటట్టు కలుపుకోవాలి. రేపు మార్నింగ్కి మళ్ళీ అది కొద్ది రేజ్ అవుతుంది పిండి. అది దాంట్లో కొద్దిగా తినే సోడా కలుపుకొని వేసుకుంటే బజ్జీలు చాలా స్మూత్గా వస్తాయండి. మేమైతే హోటల్ నిమిత్తం కలుపుతాం కాబట్టి కొద్ది క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. మేము డైలీ ఒక 5-6 కేజీలు కలుపుతాం. దాని నిమిత్తం కలుపుతాం. మీరు ఇంట్లో కలుపుకునే విధానం అయితే మాత్రం కేజీకి 300 గ్రాముల పెరుగు, కొద్దిగా ఆయిల్, కొద్దిగా వాటర్, తగినంత వాటర్ వేసుకుని కలుపుకుంటే చాలా స్మూత్గా వస్తాయి. రేపు మన్నాడు అయితే దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్ది తినే సోడా కలుపుకొని వేసుకుంటే ఇంకా మెత్తగా వస్తాయి బజ్జీలు.
ఈ విధంగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా నైట్ కలుపుకొని ఉంచుకొని రేపు మర్నాడు దీంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా తినే సోడా కలుపుకొని వేసుకుంటే బజ్జీలు చాలా స్మూత్గా వస్తాయండి. మేము మా హోటల్లో కలిపే విధానం అయితే ఇది. మీరు ఇంటి దగ్గర కలుపుకునే విధానం అయితే చెప్పాను కదా. కేజీకి 300 గ్రాములు పెరిగేస్తే పక్కా వస్తాయి బజ్జీలు, చాలా బాగా వస్తాయి.